నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. చలాకీ చంటి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఏంటో ఈ కామెడీ షోస్లో జబర్దస్త్కి వచ్చినంత పేరు తర్వాత ఎన్ని కామెడీ షోస్ వచ్చినా వాటిని మూసేసుకున్నారు తప్పితే హైలైట్ అయితే అవ్వలేదు. దాని రేటింగ్ కూడా తగ్గింది, అది కూడా పడిపోయింది అని అంటున్నారు. కానీ ఇప్పటికీ ఆ షో అయితే కంటిన్యూ అవుతుందిగా. జబర్దస్త్ కాస్త ఎక్స్ట్రా జబర్దస్త్ అయింది. 2 రోజులు వేసినా సరే పగలబడి నవ్వారు. ఏ బస్సులో చూసినా ఎవరు చూసినా సరే అదే చూస్తూ ఉండేవారు. అంత పాపులారిటీ వచ్చింది ఆ షోకి. బట్ ఈ మధ్య కాలంలో కాస్త డౌన్ అయ్యేసరికి నిన్న చంటి పెట్టిన పోస్ట్ న్యూ చాప్టర్ అంటూ కాస్త వైరల్ అవుతుంది. అంటే ఎలా ఉండబోతుంది అంటారు? చలాకీ చంటి నిన్న జబర్దస్త్ #న్యూ చాప్టర్ బిగిన్స్ బిగ్ ఎస్ అని పెట్టాడు. అది చూసిన చాలామంది ఏమనుకుంటున్నారంటే పాత వాళ్ళు మళ్ళీ రాబోతున్నారా, ఓకే, మళ్ళీ ఆ రేంజ్ కామెడీ మనం చూడబోతున్నామా అని కామెంట్లు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ గురించి మాట్లాడుకోవాలి అంటే సచ్ ఎ బ్యూటిఫుల్ షో. తెలుగు తెరపై ఈనాడు యాజమాన్యం, మల్లెమాల వీళ్ళందరూ కలిసి తీసుకున్న మంచి నిర్ణయం జబర్దస్త్. అలాగే వేణు, ధనరాజు ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి, సత్య కూడా మన జబర్దస్తే అప్పట్లో బాగా ఫేమస్ అయింది. అంటే సచ్ ఏ బ్యూటిఫుల్ షో మేబీ స్టార్టింగ్లో, కానీ తర్వాత దాని రూపాంతరం మారింది. ఈటీవీ యొక్క స్ట్రాటజీ లేకపోతే ఈటీవీకి ఏదైతే ఒకటి ఉందో అది కాస్త పడిపోయిందని ఆ షో వల్లే చెబుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ క్రోనలాజికల్ ఆర్డర్లో వస్తే సచ్ ఎ బ్యూటిఫుల్ షో స్టార్ట్ అయింది. అది తీసుకొచ్చిన సంచలనాత్మకమైన మార్పులు ఏంటంటే అప్పటి వరకు సినిమాల్లో ఉన్న కామెడీ కాస్త ఈ కామెడీ పంచులతో బాగుండేసరికి ఇటు టర్న్ అయిపోయింది. తర్వాత హారర్ కామెడీ సినిమాలు ఎక్కువ వచ్చేసరికి ఇందులో ఉన్న కమెడియన్లనే పెట్టుకోవడం, అలా చాలామంది పాపులర్ అయ్యి శకలక శంకర్ హీరో స్థాయికి వెళ్ళడం, ఇంకా చమ్మక్ చంద్ర, వేణు, ధనరాజు, మళ్ళీ వాళ్ళ కంటెస్టెంట్లు కూడా వీళ్ళంతా తర్వాత వచ్చారు. నేను జబర్దస్త్ గురించి ఇంకా ఎక్స్ట్రాకి రాలా, వీళ్ళంతా ఎక్స్ట్రాలు. సో మన రఘుకారు మంచి గారు కానీ, ఆ తర్వాత కుండజారి గల్లంతలో గే వేషం వేశాడు చూడు అబ్బాయి, పేరేదో మర్చిపోయారు, భద్రం కాదు ఇంకొకటి తను, వీళ్ళందరూ కూడా బాగా పాపులర్ అయ్యారు దానివల్ల. ఇంకా అవకాశాలు వచ్చాయి. ఒకనొక సీజన్లో హర్రర్ కామెడీలు బాగా రన్ అయ్యే టైంలో వీళ్ళేని సినిమా లేదు, కామెడీలు కూడా అలాగే ఉండేవి. నెక్స్ట్ జబర్దస్త్ స్టేజ్ నుంచి పైకి వెళ్ళి చాలా అవకాశాలు తెచ్చుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఈవెన్ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ కంటెస్టెంట్లు. ఇట్లా అయ్యింది. నెక్స్ట్ ఎక్స్ట్రా వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఎక్కువైపోయి జబర్దస్త్కు ఉన్న వాల్యూ అంతా పోయింది. ఆడవాళ్ళ మీద వికృత పంచులు వేయడం, బాడీ షేమింగ్ చేయడం, ఇట్లాంటివి ప్రధానంగా ఎంచుకొని షోని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చారు. ఇక ఆల్రెడీ దిగజారిన షో ఇంకా అదేంటిది ఏదైనా మిగిలింటే మనం దిగజారుద్దాం అనుకుని ఇంకా కొత్త వాళ్ళని కూడా టీం లీడర్లు చేసేసరికి సర్వనాశనం చేశారు. బట్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ జబర్దస్త్ని ఆ పదానికి ఉన్న బరువుని, ఆ వాల్యూని, ఆ రెస్పెక్ట్ని కాపాడింది ఎవరైనా ఉన్నారంటే రాఘవ. ఇప్పటి వరకు తన స్కిట్లో అంటే వల్గారిటీ కాదు, చిల్లా చిత్తుగా డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నా కూడా ఏం అనిపించదు. బేసిక్గా తప్పుగా ఆయన ఒక్కరే కాస్త మన ఇబ్బంది పడకుండా ఉండేలాగా చేశారని ఒక టాక్ కూడా ఉంది ఇప్పటి వరకు. అండ్ నెక్స్ట్ అలాగే సుజాత అన్నది ఆయన తీసుకొచ్చింది. సుజాత ఎన్ని ఎపిసోడ్స్. అదే కదా. నెక్స్ట్ మళ్ళీ తర్వాత చమ్మక్ చంద్ర స్కిట్స్ అదొక ఫ్యామిలీ సంథింగ్ డిఫరెంట్. ఇంకా చెప్పాలంటే ఏమీ ఉండవు వల్గర్, బట్ చిన్న కాన్సెప్ట్ ఎంచుకొని అందరినీ నవ్విస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వేణు బలగం నుంచి డైరెక్టర్ అయ్యాడు, ఇప్పుడు ఎల్లమ్మ. మళ్ళీ వేణు వచ్చే ఛాన్స్ అయితే లేదు. ధనరాజు కూడా ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు, మళ్ళీ ధనరాజు వచ్చే ఛాన్స్ లేకపోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా సత్య మళ్ళీ ఎందుకు వస్తాడులే, ఇలాంటి వాళ్ళందరూ రారు. అండ్ తాగుబోతు రమేష్ గారు ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫామ్లోకి వచ్చాడు. చంటి పాపం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళడం రావడం ఇప్పుడు వచ్చి రాఘవతో కలిసి చేస్తున్నాడు. ఇలాంటి షో ఇప్పుడు ప్రజెంట్ గురువారం శుక్రవారం ఉండేది కాస్త శుక్ర శనికి వచ్చింది. ఏదేదో అయిపోతుంది అనుకున్నాం. నాకు మళ్ళీ తర్వాత మంచిగా టీం లీడ్ చేసిందంటే ఆటో రామ్ ప్రసాద్, మళ్ళీ స్కిట్లు బాగుండేవి. రోహిణితో ఆటో రామ్ ప్రసాద్ కాంబినేషన్ బాగుండేది. రోహిణి టీం లీడర్ అయ్యాక కూడా చాలా క్లీన్ కామెడీ నీట్గా చేసింది. అలా కొనసాగింది. ఇప్పుడు జబర్దస్త్ న్యూ చాప్టర్ బిగిన్స్ అని ఎందుకు అన్నారు అంటే ఇన్నేళ్ళు 15 ఏళ్ళ పైగా రన్ అయిన ఒక మంచి షో
ఇంకా దాని ఉనికిని కాపాడుకుంటూ వస్తుంది. దీన్ని మళ్ళీ పైకి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా వీళ్ళల్లో ఉంది. కానీ చాలా మందికి లైఫ్ ఇచ్చింది మాత్రం ఆ షో. ఇప్పుడు వాళ్ళకి 500, 1000 రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళు ఛానల్ త్రూ వాళ్ళకి ఎన్ని డబ్బులు వచ్చిందో తెలియదు, బయట ఈవెంట్స్ వాళ్ళు లక్షలు సంపాదించారు. ప్రతి ఒక్కరు ఒక సొంత ఇల్లు కొనుక్కున్నారు, కట్టుకున్నారు. జబర్దస్త్లో చేసిన వాళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారు, సెటిల్ అయ్యారు. ప్రతి ఒక్క ఒక రకంగా చెప్పండి అది చాలా మంచిది అనిపిస్తుంది. నెక్స్ట్ తర్వాత దాంట్లో రాజకీయాలు ఎంట్రీ అవ్వడం, వాళ్ళు వీళ్ళు కొట్టుకు చావడం, జడ్జిలు కూడా ఇద్దరు మేము ఈ టీము నేను నీ టీం అని విడిపోవడం, ఇక అయిపోయింది, గందరగోళం అయిపోయింది. మనో గారు ఉన్నప్పుడు కొన్ని రోజులు మళ్ళీ మంచి కామెడీ ఉండే, చాలా బాగుండే నీట్గా. తర్వాత కృష్ణ భగవాన్ గారు కూడా బాగా చేశారు. ఇప్పుడు శివాజీ గారు కూడా ఓకే. తర్వాత మళ్ళీ అలాగే ఖుష్బు గారు, మీనా గారు, లయ గారు, ఇంద్రజ గారు అంటే దాన్ని మళ్ళీ నిలబెట్టింది ఇంద్రజ గారు. రోజా గారు వెళ్ళిన తర్వాత ఆ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేసింది ఇంద్రజ. అట్లా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా పుట్టింది, అది కూడా మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు ఈ మల్లెమాల మళ్ళీ నిలబడడానికి, పూర్వ వైభవం మళ్ళీ పొందడానికి, అండ్ క్లీన్ కామెడీ, డీసెంట్ కామెడీ, అండ్ మళ్ళీ కొత్త కొత్త వాళ్ళని ఎంట్రీ. ఇప్పుడు యాక్చువల్గా ఒక లేయర్ ఉంది కదా, పైన క్రీమీ లేయర్ అంతా సెటిల్ అయిపోయారు సినిమాల్లో, డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్లుగా. ఇప్పుడు గెటప్ సీను వచ్చే పరిస్థితి లేదు. సుడిగాలి సుధీర్ హీరో అయ్యింది, అది మళ్ళీ వచ్చే పరిస్థితి ఉందంటే కనిపించట్లేదు. గెటప్ సీను కూడా హీరో అయ్యాడు, మొన్న అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అంటే ఫుల్ హైలీ పెయిడ్ సైడ్ ఆర్టిస్ట్, సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. అదే కదా, సో ఇప్పుడు అది లేదు. బట్ ఇంకొంతమంది ఉన్నారు, రాఘవ్ గారు అన్ని సినిమాలు ఆయన చేస్తున్నట్టు కనిపించట్లేదు. రాఘవ సినిమాలు చేయట్లా, ఎందుకంటే ఆయన ఈ జబర్దస్త్కి ఒక రికార్డ్ ఆయన. యాక్చువల్గా చెప్పాలంటే గిన్నీస్ బుక్ ఇచ్చిన తక్కువలే. ఒక షోని అన్నేళ్ల పాటు ప్రతి ఎపిసోడ్ చేసిన వాడు ఎవడన్నాడంటే రాఘవే. చంటి గారు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంకా సెటిల్ కాలేదు. అంటే ఇల్లు కట్టుకోవడం దాని గురించి కదా, ఇంకా పేరు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మేబీ వాళ్ళ త్రూ ఏమైనా కాస్త పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారేమో, అదే అనుకుంటున్నా. అండ్ నౌ న్యూ చాప్టర్ బిగిన్స్ అంటే ఇప్పుడు ఏముంది, ఐపీఎల్ సీజన్ అయిపోయింది, నెక్స్ట్ బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తున్నారు జనాలు. ఈ టైంలో కొన్ని రియాలిటీ షోలు ఏమైనా జనాలకు హత్తుకునేవి కావాలి. బిగ్ బాస్ ను కూడా క్రాస్ చేసిన రేటింగ్స్ వచ్చాయి జబర్దస్త్ కి. జబర్దస్త్ ఎప్పటి నుంచో స్టార్ రేటింగ్లే కదా, అసలు దాని గ్రాఫే పడలేదు, బట్ ఈ మధ్యలో పడిపోయింది. ఇప్పుడు ఇంకొకటి వస్తుంది వెంటనే, మళ్ళీ రష్మి అయినా యాంకర్ లేదు. మళ్ళీ యాంకర్ల గురించి మాట్లాడుకుంటే ఎవరు వస్తారు? రష్మి అంతకుముందు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నా సరైన గుర్తింపు లేదు, అనసూయ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో సరైన గుర్తింపు లేదు. ఈ షో ద్వారా వాళ్ళకి ఒక మంచి గుర్తింపు వచ్చింది. విష్ణుప్రియకి, ఈవెన్ ఇంకొక అమ్మాయి ఆవిడ పేరేంటో మర్చిపోయినా, తనకి మంచి గుర్తింపులు వచ్చాయి. అప్పుడప్పుడు అడపా వచ్చిన. ఇక్కడ ఉన్న జడ్జిలకు కూడా గుర్తింపు ఉంది. కొన్ని షోస్ అలా ఉంటాయి. ఇప్పుడు కామెడీ నైట్స్ విత్ కపిల్ ఇప్పటికీ ఎందుకు ఆడుతుంది, దాని స్టాండర్డ్స్ దానివి, దీని స్టాండర్డ్స్ దీనివి. కొత్త చాప్టర్ కనుక నిజంగా క్లిక్ అయితే మళ్ళీ జబర్దస్త్లో మళ్ళీ మనం కొత్త కొత్త వాళ్ళని చూడొచ్చు, కొత్త స్కిట్లని, కొత్త ఇప్పుడు మనకి రీల్స్ అది చూస్తున్న కామెడీ పండిస్తున్నారు వాళ్ళందరినీ మనం తెర మీద చూడొచ్చు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.